అప్పుడు అన్నాడు ఆయన, కేవలం నీ ఉచిత కృప మాత్రమే అన్నాడు. మనిషికి నిత్య జీవం రావాలంటే ఏం అవసరం? క్రియలు లేవట, క్రియల వలన మోక్షం రాదట. అటు ధర్మశాస్త్రపు క్రియలైనా, కొర్నేలు లాంటిని స్వకీయ శ్వాసలిజానికి సంబంధించిన ఈవెంట్స్ అయినా, ఏవైనా మనకు నిత్య జీవాన్ని తీసుకురావట. మరేవి అంటే కృప. కృప అంటే ఏంటో తెలుసా? నీకు ₹1,00,000 అప్పు ఇచ్చిన తర్వాత నువ్వు మరలా ఇంకో ₹1,00,000 అప్పిచ్చావు. వాడు నీకు డబ్బులు ఏమన్నా అంటున్నాడు, నీకు ఆ 1,00,000తో చాలా పని ఉంది, ఆ ₹1,00,000 లేకపోతే నీకు జీవనం ముందుకెళ్ళదు. వాడితో ఫైట్ చేసావు, కొట్లాడేదిగా కొట్టావు, ఏదోలా డబ్బులు గించుకున్నావు, తెచ్చుకున్నావు. ఎందుకంటే అది నా డబ్బు అనుకున్నావు కనుక తెచ్చావు. అందులో తప్పు లేదన్న ఒక నాయకు కొలమానం అర్థమవుతుంది చూడండి. కానీ విచిత్రం ఏంటో తెలుసా? నువ్వు ఒకరికి అప్పు ఉన్నావు, నువ్వు ₹1,00,000. నువ్వు అప్పున్న వ్యక్తికి ఇప్పుడు ఆయనకి చాలా అవసరం వచ్చింది, కానీ నీ దగ్గర ఇవ్వడానికి చిల్లి గోవ కూడా లేదు, కనీసం వడ్డీ కట్టడానికి కూడా నీ దగ్గర రూపాయి కూడా లేదు. అలాంటి టైంలో ఆయన వచ్చాడు, నువ్వు నాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదులే, హ్యాపీగా బ్రతికా అన్నాడు. దానికి పెట్టిన పేరేంటో తెలుసా? కృప. ఉచిత కృప. నువ్వే అప్పున్నావు, నువ్వే రుణం ఉన్నావు, నువ్వే ఆయనకి బాకీ ఉన్నావు, అయినా నీ వలన ఏ ప్రయోజనం లేదు ఆయనకి. నీ వలన ఆయనకి గుండెకు బాధ తప్ప నీ వలన ప్రయోజనం ఏమీ లేదు. అయినా ఆయన అన్నాడు, నేను వదిలేశాను, నీతికి బ్రతికా అన్నాడు. దాన్నే కృప అన్నారు.